పురాణ కథల పట్ల భక్తి శ్రద్ధలను పెంపొందింపజేసే ఈ అమృతలహరి ఛానల్ను మీరందరూ తప్పక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసినది. నారద పురాణము. భగవంతునికి నివేదన చేసిన అన్నం తినడం వల్ల పవిత్రాత్ములైన నలుగురు దొంగలు సుచరితునితో కలిసి నమ్మకంగా పనిచేస్తూ వ్యాపారాభివృద్ధి కావించి భగవంతునిపై భక్తి విశ్వాసాలతో సన్మార్గంలో నడిచి జీవితం ధన్యం కావించుకున్నారు. సుచరితుడు చెప్పడంతో మహిమాన్వితమైన కళ్యాణ తీర్థాన్ని నారాయణాద్రిని దర్శించి కైవల్య ప్రాప్తిని పొందారు. శౌనకాది మునులారా, కళ్యాణ తీర్థం నారాయణాద్రి సమీపంలో వెలిసి తీర్థాలలో మహిమాన్వితంగా ప్రఖ్యాతి పొందడానికి శ్రీ మహావిష్ణువు నారదుని ఆ తీర్థంలో స్నానమాచరింపజేసి మాయా ప్రభావాన్ని తెలియజేయటం, తద్వారా నారదునిలోని గర్వాహంకారాలు నశింపజేయడం కారణమైంది. కలియుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా నారాయణాద్రి మీద వెలవడానికి పూర్వం ఆ గిరి మీద స్వామి అర్చామూర్తి వల్మీకం అనగా పుట్టలో నిక్షిప్తమై ఉండేది కదా. ఆ అర్చామూర్తి దర్శనం అందరికీ లభ్యమయ్యేది కాదు. త్రేతాయుగంలో అరణ్యవాస సమయంలో శ్రీరామచంద్రుడు కళ్యాణ తీర్థంలో మునిగి స్నానమాచరించి నారాయణాద్రిపై పుట్టలో ఉన్న అర్చామూర్తిని దర్శించి సేవించినట్లు నారద పురాణంలో తెలుపబడింది. రావణుని సంహరించిన తరువాత అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడైన రాములవారు ఆంజనేయ స్వామి చేత వెంకటేశ్వర స్వామి అర్చామూర్తిని వల్మీకంలో నుండి తెప్పించి పూజాగృహంలో ఉంచి పూజించేవాడు. శ్రీరాముని తరువాత ఆ అర్చామూర్తి ఆయన కుమారుడైన కుసుని పూజలు అందుకున్నది. కుసుని కుమార్తె హేమమాలిని. తండ్రి తరువాత అర్చామూర్తిని పూజించే భాగ్యం ఆమెకు దక్కింది. హేమమాలిని వివాహం యదుభూషణుడనే యాదవరాజుతో జరిగింది. తండ్రి పూజామందిరంలోని అర్చా విగ్రహాన్ని తన వెంట తీసుకువెళ్ళింది ఆమె. తర్వాత తరాలలో ద్వాపర యుగంలో ఆ అర్చామూర్తి వసుదేవుడికి లభించి పూజింపబడింది. కంసవధానంతరం శ్రీకృష్ణుడు అన్న బలరామునితో కలిసి నారాయణాద్రిని దర్శించాడు. అక్కడ వల్మీకంలో ఉండవలసిన అర్చా విగ్రహం తన తండ్రి అయిన వసుదేవుని ఇంట్లో ఉన్నట్లు శ్రీకృష్ణుడు గ్రహించాడు. తిరిగి వచ్చి తరతరాలుగా యదువంశస్థుల చేత పూజింపబడిన అర్చామూర్తిని స్వయంగా శ్రీకృష్ణుడే తీసుకువెళ్ళి నారాయణాద్రి మీద వల్మీకంలో పునః ప్రతిష్ఠితం కావించాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడితో అర్చామూర్తి వల్మీకంలో ప్రతిష్ఠింపబడినట్లు నారద పురాణంలో తెలుపబడింది. చెప్పటం ఆపి ఎవరి వైపు చూశారు రంగాచారి గారు. చాలా బాగున్నాయి తాతయ్య. నారద పురాణంలోని ఏకాదశి వ్రత మహత్యం, అన్నదాన మహత్యం గురించి చెప్పబడిన కథలు. ఇంతకుముందు భవిష్య పురాణంలో మీరు చెప్పిన వెంకటేశ్వర వైభవం వృత్తాంతం గుర్తు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆ వెంకటేశ్వర స్వామి అర్చామూర్తి విశేషాలు వింటుంటే అని అన్నది రవళి రంగాచారి గారితో. అవునమ్మా, ఈ కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజింపబడే ఆ శ్రీనివాస వెంకటేశ్వర స్వామి అర్చా విగ్రహం కలియుగానికి ముందర త్రేతాయుగంలో శ్రీరామచంద్రునితో, ఆ తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని చేత పూజలు అందుకున్నట్లు నారద పురాణంలో తెలుసుకున్నావు కదా అన్నారు రంగాచారి గారు. ఆ స్వామి పాదస్పర్శతో పావనమైన ఆ కొండ మీదికి కాళ్లతో కాకుండా భక్తి ప్రపత్తులతో మోకాళ్లతో ఎక్కి అక్కడ శ్రీరాముని విగ్రహాలను ప్రతిష్ఠించిన ఆ ఆదిశేషుని అవతారమైన శ్రీ రామానుజాచార్యుల వారు మనందరికీ పూజనీయుడు. శ్రీమతే రామానుజాయ నమః అని అన్నది సుశీలమ్మ.
అవును నాన్నమ్మ, మీరన్నది నిజం. జయ శ్రీమన్నారాయణ అన్నది రవళి. ఒక్కసారి ఆ వెంకటేశ్వర స్వామిని భక్తి ప్రపత్తులతో ధ్యానిద్దామని కళ్ళు మూసుకుని అంజలి ఘటించారు రంగాచారి గారు. వినా వెంకటేశం ననాథో ననాథ, సదా వెంకటేశం స్మరామి స్మరామి, హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ అని వెంకటేశ్వర స్వామిని ధ్యానించారు వాళ్ళు. సరే తాతయ్య, ఇక నారద పురాణంలోని మిగిలిన విషయాలు చెప్పండి అని రవళి అడగడంతో తిరిగి చెప్పటం మొదలుపెట్టారు రంగాచారి గారు. సౌనకాది మునులారా, కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వెలిచిన వెంకటాద్రి దగ్గర ఉన్న కళ్యాణ తీర్థ మహత్యం విన్నారు కదా. ఇక అత్యంత మహిమాన్వితమైన మహావిష్ణు క్షేత్రం జగన్నాథ క్షేత్రం గురించి నారద పురాణంలో ఆసక్తికరమైన విషయాలు తెలుపబడ్డాయి. వాటి గురించి వివరిస్తాను, సావధానులై వినండి అంటూ చెప్పసాగాడు సూత మహర్షి. జగన్నాథ క్షేత్ర మహిమ, మణిచక్ర నిర్మాణము. అది కళింగ రాజ్యాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు పరిపాలిస్తున్న కాలం. మహావిష్ణు భక్తుడైన ఇంద్రద్యుమ్నుడు ఒకరోజు నిండు సభలో కొలువై సభాసదులను ఉద్దేశించి ఈ విధంగా అన్నాడు. సభాసదులారా, నిన్నటి రాత్రి నేను ఒక అద్భుతమైన స్వప్న దృశ్యాన్ని చూడటం జరిగింది. శ్రీ మహావిష్ణువు అపురూపమైన, ఇంతవరకు నేనెన్నడూ చూసి ఉండని దివ్యమంగళ విగ్రహ రూపంలో క్షణకాలం స్పష్టంగా కనిపించి అంతర్ధానం చెందాడు. ఆ రూపం ఎంతో విలక్షణంగా ఉంది. ఆ స్వామి పక్కన మరి 2 దేవతామూర్తులు కూడా ఉన్నట్లు భావిస్తున్నాను. ఆ మూర్తులను చూస్తూ నేను పొందిన ఆనందం మాటలలో చెప్పలేను. ఆ రూపాన్ని చిత్రంగా లిఖించడానికి ప్రయత్నించి విఫలుడినైనాను. మెలకు వచ్చిన తర్వాత నా మనస్సులో స్పష్టంగా మెదులుతున్న ఆ రూపాలకు ఆకృతినివ్వగల శిల్పులను, చిత్రకారులను నా సన్నిధికి రావలసిందిగా కోరుతున్నాను. ఈ విషయాన్ని మన రాజ్యమంతటా తెలియబరిచి నిపుణులైన శిల్పులను, చిత్రకారులను పిలిపించండి అని ఆదేశించాడు. సభలో అప్పుడు అక్కడ కూర్చుని ఉన్న వారిలో కొందరు శిల్పులు, చిత్రకారులు తమ నైపుణ్యాలను ప్రదర్శించి మూర్తులను రూపొందించి చూపారు. కానీ అవేవి మహారాజుకు తృప్తినివ్వలేదు. రాజ్యం నలుమూలల నుండి ఈ వార్త తెలిసి ఎందరో శిల్ప, చిత్ర కళా నిపుణులు వచ్చి రూపొందించిన మూర్తులన్నింటినీ చూస్తూ పెదవి విరిచాడు ఇంద్రద్యుమ్నుడు అసంతృప్తిగా. ఈ విధంగా కాదు, నేను వర్ణించలేని ఆ విలక్షణ రూపం కనిపించింది అంటూ ఎట్లా చెప్పాలో తెలియక నిస్పృహ చెందాడు. తన కోరిక తీర్చే భారం మహావిష్ణువుపైనే ఉంచి ప్రార్థిస్తూ గడపసాగాడు. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ స్వప్నాన్ని సాకారం చేసే నిపుణుల కోసం నిరీక్షిస్తూనే ఉన్నాడు ఇంద్రద్యుమ్నుడు. ఆ రోజు కూడా సభకు వస్తూనే ఆత్రంగా ప్రశ్నించాడు, ఎవరైనా నిపుణులు వచ్చారా అంటూ. ఆయన ప్రశ్నకు సమాధానం అన్నట్లుగా సభాప్రవేశం చేశాడు ఒక వృద్ధుడు. పండిన తల, వంగిన నడుము, చేతిలో కర్రతో నెమ్మదిగా నడుస్తూ వచ్చి మహారాజుకు నమస్కరించాడు వృద్ధుడు. ఆయన భుజానికి వేలాడుతున్న సంచిలో నుండి సుత్తి, ఉలి తొంగి చూస్తున్నాయి. రాజా, నేను ఒక శిల్పాచార్యుడిని. అనుమతిస్తే మీరు కోరుకుంటున్న విధంగా మూర్తిని నిర్మించి ఇవ్వగలను అన్నాడు వణుకుతున్న కంఠంతో. చూడటానికి దుర్బలంగా ఉన్న ఆ పండు ముదుసలి తను ఆశిస్తున్న విధంగా శిల్పాన్ని మలచగలడన్న భావం కలిగింది ఇంద్రద్యుమ్నుడికి ఆయనను చూడగానే. అందుకే సాదరంగా ఆహ్వానించి ఆసనం చూపాడు. మీరు వయోవృద్ధుడు, మీకు శ్రమ కలగకుండా మీరు కోరిన వస్తువులు శిల్ప నిర్మాణానికి కావలసినవి తెప్పించి పెడతాను. ఏమేమి కావాలో సెలవియ్యండి మహాత్మా అన్నాడు. రాజా, మీ భటులను సముద్ర తీరానికి పంపించు. అలల వెంట
రక్తచందనపు దారువులు తీరానికి కొట్టుకు వస్తాయి. వాటిని ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి చేర్పించు. ఆ ప్రాంతానికి ఎవరూ రాకూడదు. నా ఏకాగ్రతకు భంగం కలగకూడదు సుమా. మూర్తి నిర్మాణం పూర్తయిన తర్వాత నేనే స్వయంగా మీకు చూపించగలను అన్నాడు గంభీరంగా ఆ శిల్పి. ఆయన చెప్పినట్లే సముద్ర తీరానికి కొట్టుకు వచ్చిన దారువులను తీరానికి దగ్గరలో ఒక ప్రాకారంలో పెట్టించాడు ఇంద్రద్యుమ్నుడు. శిల్పి అందులో ప్రవేశించగానే ప్రాకార ద్వారం మూసుకుపోయింది. పక్షం రోజులు గడిచిపోయాయి. ఇంద్రద్యుమ్నుడిలో ఆందోళన చోటు చేసుకుంది. అసలే వృద్ధుడు. అక్కడ ఆయన కోసం ఆహార సదుపాయాలు జరపాలన్న ఆలోచన కలగలేదు తనకు. పాపం ఆకలితో నీరసించిపోయాడేమో. మూర్తిని నిర్మించటం సాధ్యం కాలేదేమో. అయినా ఉడిదెబ్బ తగులుతూనే రక్తాన్ని స్రవిస్తాయంటారు రక్తచందన దారువులు. వాటితో తాను ఆశిస్తున్న మూర్తులను ఎట్లా మలచగలడు? ఒకసారి వెళ్ళి చూసి పలకరించి వస్తాను అనుకుంటూ ప్రాకారాన్ని సమీపించి ద్వారంలోని రంధ్రంలో నుండి లోపలకు చూడటానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా పెద్ద మెరుపు మెరిసినట్లయింది. లోపల శిల్పి కనిపించకపోవడంతో ద్వారం తెరుచుకుని గబగబా లోపలకు వెళ్ళాడు ఇంద్రద్యుమ్నుడు. అక్కడ 3 కరచరణాలు లేని దేవతామూర్తుల విగ్రహాలు కనిపించాయి. వాటిని చూస్తూనే రాజుముఖం ఆనందంతో విప్పారింది. తనకు స్వప్నంలో కనిపించిన మూర్తులను పోలి ఉన్నాయి, సందేహం లేదు. కానీ వీటికి కరచరణాలు పూర్తిగా మరచబడలేదే. శిల్పి ఎక్కడకు వెళ్ళాడో అనుకుంటూ, శిల్పాచార్య ఎక్కడ ఉన్నారు మీరు అంటూ గొంతెత్తి పిలిచాడు. శిల్పి జవాబు చెప్పలేదు. కానీ అశరీరవాణి పలుకులు వినవచ్చాయి. రాజా, నీ తొందరపాటు వల్ల దేవతామూర్తుల నిర్మాణం అసంపూర్ణంగా ఆగిపోయింది. దేవశిల్పి విశ్వకర్మ నీకు చేసిన హెచ్చరికను మరిచినందుకు మూర్తులు ఇక ఆ ఆకృతిలోనే ఉంటాయి అని. ఎంత పని జరిగింది! స్వామి జగన్నాథ, శ్రీహరి, ఈ మూర్ఖుడి తప్పిదాన్ని మన్నించు. కరచరణాలు అసంపూర్ణంగా ఉన్న దివ్యతేజంతో ప్రకాశిస్తున్న ఈ మూర్తుల ప్రతిష్ఠ ఎక్కడ జరిపించాలో సెలవెయ్యి అంటూ వేడుకున్నాడు. మహావిష్ణువు అనుగ్రహంతో విశ్వకర్మ అక్కడ ప్రత్యక్షమైనాడు. రాజా, వీటికి తగిన ఆలయం ఇక్కడ నిర్మించమని స్వామి ఆదేశించి పంపారు. విచారించకు. ఈ జగన్నాథ, సుభద్ర, బలభద్రుల మూర్తులు అత్యంత మహిమాన్వితమైనవి. నీకు స్వప్నంలో దర్శనమిచ్చిన మహావిష్ణువు ఈ రూపంలోనే ఇక్కడ వెలవడానికి సంకల్పించారు. నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోగలదు. భావికాలంలో మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా ఈ ప్రాంతం ప్రఖ్యాతి చెందుతుంది అని తెలియజెప్పి ఆలయ నిర్మాణం కావించాడు. ఇంద్రద్యుమ్నుని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విశ్వకర్మకు కృతజ్ఞతలు తెలుపుకుని ఇతర రాజ్యాల రాజులందరినీ ఆహ్వానించాడు దేవతామూర్తుల ప్రతిష్టాపన ఉత్సవానికి ఆహ్వానాన్ని అందుకుని వచ్చిన రాజులందరూ విలక్షణంగా ఉన్న ఆ మూర్తులను చూసి ఆశ్చర్యం పొందారు. కొందరు మాత్రం మహావిష్ణువు చేతిలో చక్రం ఉంటేనే ఆ మూర్తికి, ఆలయానికి శోభా పరిపూర్ణత లభిస్తాయి. ఈ దారుమూర్తికి చేతులు అసంపూర్ణంగా ఉన్నాయి. చక్రం లేని వెలితి స్పష్టంగా తెలుస్తున్నది. ఇటువంటి మూర్తిని ప్రతిష్ఠించడం శుభప్రదం కాదు అంటూ అభ్యంతరం తెలియవచ్చారు. ఇంద్రద్యుమ్నుడు సందిగ్ధంలో పడ్డాడు. అయినా వాళ్లకు నచ్చజెప్పి చూశాడు. ఈ మూర్తులు భగవంతుని సంకల్పంతో నిర్మింపబడినవి. వాటిలో లోపం ఉందని భావించకూడదు. ఇక చక్రం ఉండాలనుకుంటే ఒక చక్రాన్ని నిర్మింపజేసి దాన్ని ఇక్కడ ప్రతిష్ఠించవచ్చునని నా అభిప్రాయం అన్నాడు. సరే, చక్ర నిర్మాణం కావించండి ముందు అన్నాడు రాజులందరూ ఏకగ్రీవంగా. నేను నమ్మిన భగవంతుడే ఆ చక్రాన్ని ప్రసాదిస్తాడు అన్నాడు ఇంద్రద్యుమ్నుడు. మనస్సును శ్రీహరి పాదాల మీద లగ్నం చేశాడు. ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది. అందరూ చూస్తుండగా సముద్ర తీరంలో ఒక మహాసర్పం ప్రకటితమైంది. ఆ సర్పం పగడల మీద నుండి జ్వాజ్వలమానంగా వెలుగుతున్న ఇంద్రనీలమణి జారి కింద పడింది. సర్పం సముద్రంలోకి ప్రవేశించి అదృశ్యమైంది. ఆ ఇంద్రనీలమణిని చేతిలోకి తీసుకున్నాడు అటువైపు వచ్చిన వటువు. అతని చేతిలో ఇంద్రనీలమణి చక్రంగా రూపొందింది. అందరూ సంభ్రమాశ్చర్యాలతో వటువును సమీపించారు. బలిని పాతాళానికి అణగదొక్కిన వామన వటువులాగా గోచరించాడు అందరి కళ్లకు. చిన్నగా నవ్వుతూ, ఇదిగో మణిచక్రం, దీన్ని ఆలయంలో స్థాపన కావించి
దానిపై మూర్తులను ప్రతిష్ఠించు అని చెబుతూ ఇంద్రద్యుమ్ని దోసిడిలో ఆ మణిని ఉంచి అదృశ్యం చెందాడు వటువు. నా నమ్మకాన్ని నిజం చేశాడు ఆ స్వామి. ఎంతటి కరుణాసాంద్రుడు ఆ శ్రీమన్నారాయణుడు. హే జగన్నాథ, నీకివే నా కోటి కోటి